హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. సో ఏంటబ్బా, పెడితే వరుసగా వీడియోలు పెట్టేస్తూ ఉంటాను, లేదా అసలు వీడియోలే రావు అని మీరు మనసులో అనుకుంటున్నారు కదండి. మీకు మాట ఇచ్చాను కదా, ఇక మీదట వరుసగా వీడియోలు పెడుతూ ఉంటాను అనేసి. ఆ మాట ప్రకారం నా మాట నిలబెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు అప్పుడప్పుడు లేట్‌గా అవుతూ ఉన్నాయండి. దానివల్ల వీడియోలు పెట్టను అనుకోవద్దు. పెడతాను. నాకు తీరిక ఉంటే కంపల్సరీ పెడుతూ ఉంటాను. అయితే ఇంక మీదట వీడియోలు కంటిన్యూ వస్తూ ఉంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. చూసేవాళ్ళు ఎవరైనా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. సో ఒక కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకా ఆషాఢం కదండీ! ఆషాఢంలో పూరి రథయాత్ర జరుగుతూ ఉంటుంది. ఎంతమంది పూరి వెళ్ళారో, రథయాత్ర చూసారో నాకు కామెంట్ చేసేయండి. నాకు ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది, పూరి వెళ్ళాలి, రథయాత్ర చూడాలి అనేసి. ఎందుకంటే మా ఊరు ఒరిస్సాకి బోర్డర్, అంటే స్టార్టింగు పర్లాకిమిడి. ఆ పర్లాకిమిడి పక్కనున్న మెలియాపుట్టి గ్రామం అనమాట. అక్కడ ఒరియా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు జగన్నాథ స్వామిని వేడుకోవడము, అలాగే ఆ జగన్నాథ స్వామి కథలు చెప్పడం, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి వినడం, వీటి వల్ల నాకు ఎప్పుడూ స్వామిని చూడాలని అలా అనిపిస్తూ ఉండేది. సో ఇంకా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నీ యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నాం కదా. ఇంక ఇంకా మనకి చిన్నప్పుడు చెప్పే కథలు వింటూ, ఇంకా యూట్యూబ్‌లో చెప్పినవి విన్న తర్వాత ఇంకా వెళ్ళాలనిపించేస్తూ ఉండేది. అయితే ఇంకా ఆ స్వామి పిలుపైతే మనకి రాలేదు. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళాలి అని మనసైతే అనిపిస్తుంది. సో ఇంకా మా ఊర్లో అయితే అదే పర్లాకిమిడిలోనైతే పూరి జగన్నాథ స్వామి రథయాత్ర బాగా జరుపుతారండి. ఇంకా పెళ్ళైన కొత్త దంపతులైతే బొడ్డు లాగడం అనేసి తాడైతే లాగుతారు. అంటే రథం యొక్క తాడునైతే లాగుతారు కొత్త దంపతులు. సో ఇలా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఇంకా ఈ గుడి వచ్చేసి, అదే ఈ గుడి మ్యాటర్కి వచ్చేసరికి, ఈ గుడి వచ్చేసి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కాలనీలో ఈ గుడి ఉందన్నమాట. సో ఈ జగన్నాథ స్వామిని చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపించేసింది అనమాట. ఇంకా స్వామిని అయితే చూసాము. ఈ సంవత్సరంకి కనీసం ఇలా అయినా దర్శించుకున్నామని సంతోషంగా ఫీల్ అయ్యాను. మీరు నాలాగే ఫీల్ అయితే మాత్రం చక్కగా ఈ వీడియో ద్వారా జగన్నాథ స్వామిని అయితే చూసి ఆనందించండి. సో ఇదండి ఈ సంవత్సరం రథయాత్రలో భాగంగా జగన్నాథ స్వామిని ఈ విధంగా చూసాము, దర్శించుకున్నాము. అక్కడ అన్నీ అంటే అన్ని భాషల వాళ్ళు ఉంటారు కదా కాలనీలో. దానికి తగ్గట్టుగా అన్ని రకాల దేవుళ్ళు పెట్టారు. అందులో భాగంగా పూరి జగన్నాథ స్వామిని కూడా పెట్టారండి. ఇంకా బాగా అనిపించిందనమాట. మా కాలనీలో కూడా అన్ని దేవుళ్ళు ఉంటాయి. సో అంతకన్నా కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేని ఇంకా వచ్చే దారిలోన ఆ రోజు శుక్రవారం వెళ్ళామన్నమాట. ఇంకా ఆషాఢం శుక్రవారాలు కూడాను మంచి బిజీగా ఉంటుందన్నమాట. అమ్మవార్లకి పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంక మేమైతే దుర్గా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. మల్లేశ్వరం, అదే విద్యారణ్యపుర, ఇక్కడ దగ్గరలో విద్యారణ్యపుర కాళికా దుర్గా పరమేశ్వరి టెంపుల్ అంటే తెలుస్తుంది. సో అక్కడికైతే వచ్చేసాము. భక్తులైతే చక్కగా అమ్మవారికి గుమ్మడికాయ దీపాలు, నిమ్మకాయ దీపాలు ఇలా మొక్కుకుంటారండి. వాళ్ళకి వారం వారం ఒక్కొక్క, అంటే 9 వారాలు
అని మొక్కుకున్నారనుకో, ఒక్కొక్క వారం ఒక్కొక్క నిమ్మకాయని పెట్టుకుంటూ ఆ నిమ్మకాయ దీపాల్ని అంటిస్తూ ఉంటారనమాట. ఆషాఢంలో అంటించినట్లయితే ఇంకా మంచిది, ఇంకా మంచిది ఫలితం అనేసి అలా చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ రోజు ఫుల్ రష్గా ఉండింది. ఫుల్ బిజీగా ఉందన్నమాట గుడి అయితే. అమ్మవారి అలంకారం మాత్రం భలేగా చేశారండి. చాలా ముచ్చటగా ఉంది, చాలా బాగా అనిపించింది. సో అలాగా జగన్నాథ స్వామి దర్శనం అయింది. అదే కాకుండా అమ్మవారి దర్శనం కూడాను చక్కగా అయ్యిందండి. హ్యాపీగా దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ప్రసాదం కూడా ఇచ్చారు, తినేసామన్నమాట. ఇంకా నేను మా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట గుడికి అయితే. సో ఇదేంటి, ఇంకా ఆ పక్కన రోడ్డు పక్కన చక్కగా కూరగాయల నుంచి బొమ్మల నుంచి అంతా మన చిన్నప్పుడు జాతర అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. అవన్నీ చూసుకుంటూ మోసుకెళ్ళే ఓపిక ఉండాలి కానీ తీసుకెళ్ళడానికి చాలానే వస్తువులు ఉంటాయండి. కానీ మేమేం పర్చేజ్ చేసుకోలేదన్నమాట. సరే ఇంకా ఇక్కడ చాట్ బండి దగ్గర మరమరాలది ఇది తీసుకున్నాం, బేల్పూరి ఇలా తీసుకున్నాము. అది తినుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. సో ఇదండి ఈరోజుటి చిన్న వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. అంతేకాకుండా ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఏది నచ్చిందో అనేది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి పెడుతూ ఉంటాను. ఇలాంటి వీడియోలన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.